మహాకుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు తరలి వెళ్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సంబరం ప్రారంభమై దాదాపు నెల రోజులు గడుస్తున్నా రద్దీ మాత్రం తగ్గటం లేదు. ప్రయాగ్రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా 200 నుంచి 300 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు కనిపిస్తున్నాయి. గంటల పాటు యాత్రికులు వాహనాల్లోనే ఉండిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు మధ్యప్రదేశ్లోనే వేలాది వాహనాలను నిలిపివేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అధికారుల నుంచి అనుమతి వస్తేనే వాటిని ముందుకు అనుమతిస్తున్నారు. కుంభమేళాకు వెళ్లే వాహనాలతో ప్రయాగరాజ్ దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాగరాజ్ టు కాన్పూర్, ప్రయాగరాజ్ టు లక్నో ప్రతాప్గఢ్, ప్రయాగరాజ్ వారణాసి మిర్జాపూర్, ప్రయాగరాజ్ టు రేవా వెళ్లే జాతీయ రహదారుల్లో 3 రోజులుగా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. 48 గంటలుగా ట్రాఫిక్లోనే చిక్కుకున్నట్లు అనేక మంది ప్రయాణికులు పేర్కొంటున్నారు. 50 కిలోమీటర్ల మేర దూరానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతోందని వాపోతున్నారు. ప్రయాగ్రాజ్కు వెళ్తున్న వాహనాల రద్దీ దృష్ట్యా ఆదివారం నాడు మధ్యప్రదేశ్ పరిధిలోని అనేక జిల్లాలు ట్రాఫిక్ను ఎక్కడికక్కడే నిలిపివేశారు. రాష్ట్రంలోని కటనీ, మైహర్, రివా జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నామని, సురక్షిత ప్రాంతాలు చూసుకోవాలని కటనీ జిల్లా పోలీసులు ప్రకటించారు. రేవా టు ప్రయాగ్రాజ్ రహదారిలో వాహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదని జిల్లా పోలీసులు పేర్కొన్నారు. చాక్ ఘాట్ తర్వాత విపరీతంగా రద్దీ ఉందని, దాంతో వాహనాలు నిలిపివేశామని రివా జిల్లా కలెక్టర్ ప్రతిభా పాల్ వెల్లడించారు. ట్రాఫిక్లో చిక్కుకున్న వారి కోసం తాత్కాలిక వసతి, నీరు, ఆహారం అందించే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వాహనాలు 1-2 కిలోమీటర్లు వెళ్లేందుకు 4 నుంచి 5 గంటల సమయం పడుతోందని సమాచారం. మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. NH-30 మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం, ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లే యాత్రికులకు ప్రధాన మార్గం కావటం కూడా ట్రాఫిక్ జామ్కు కారణమైంది. దీంతో వేలాది వాహనాలతో హైవే కిక్కిరిసిపోయింది. ఆదివారం రాత్రి సమయానికి 10,000 వాహనాలు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నట్లు సమాచారం. రద్దీని తగ్గించేందుకు విడతల వారీగా వాహనాలను పంపిస్తున్నారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు కుంభమేళాకు తరలి వెళ్తున్నారు. నిన్న ఒక్కరోజే 1,41,00,000 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా. దీంతో మొత్తంగా ఇప్పటివరకు 42 కోట్ల మందికి పైగా ప్రయాగరాజ్ను సందర్శించి పుణ్యస్నానం చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.